సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ సరుకులు తనిఖీ చేస్తూ భద్రంగా స్టోర్ చేసుకోవాలని వంట సిబ్బందికి సూచించారు. బిర్యానీ సాంబార్ల నాణ్యత మెరుగుపరచాలని, విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు, కూరగాయలు ప్రతిదీ పర్యవేక్షణ చేస్తూ అందరికీ భోజనం సరిపోయేలా చూసుకోవాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. కూర ఇంకొకటి చారు, ఇంకొకటి వెజిటేబుల్ ఆలుగడ్డ అన్నీ కలిసి వెజిటేబుల్ కర్రీ. ఎంతమంది పిల్లలకి? 579 సరిపోద్దా? ఇంకా సాంబార్ ఎంతమంది? సాంబార్ అవేంటివి? గుడాలు సాయంత్రం సాంబార్ లోపలే మంది సాంబార్ సరిపోయింది. ఏమేసారు? పప్పు నీరు మంచి ఎక్కువ పోసి పెడితే నీరు కాబట్టి మెత్తగలదు. నీరు సరిపోయినంత తీసి పప్పు ఉంటే కనుక తిప్పేస్తే మంచిగా పప్పు అక్కడ ఏం వేసారు? అది సంగతి. కందిపప్పు ఉడకబెట్టేసినాం మేడం, మిక్సీ పెట్టేసినాము. అవేమో మిక్సీ పెట్టేసినాం. ఎంత మిక్సీ పెట్టినా కందిపప్పు కనిపిస్తుంది. వేయట్లేదండి కందిపప్పు లేకుండా మినపప్పు, శనగపప్పు ఏదో వేసేసి చూపించండి నాకు. చూపించండి.